సమ్మర్లో ఏసీ ఫుల్ గా ఉన్న రూమ్ చల్లగా అనిపించట్లేదా? అయితే ప్రాబ్లం ఏసీలో మాత్రమే ఉండకపోవచ్చు. మన ఇంటి డిజైన్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు. అలా ఎందుకు అవుతుందో సివిల్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ నుంచి అర్థం చేసుకుందాం. ఫస్ట్, హౌస్ ఓరియంటేషన్. మన ఇల్లు ఏ డైరెక్షన్ లో ఫేస్ అవుతుందో చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికలీ వెస్ట్ ఫేసింగ్ వాల్స్ ఆఫ్టర్నూన్ అంతా సన్లైట్ ని డైరెక్ట్ గా రిసీవ్ చేస్తాయి. కాంక్రీట్ ఆ హీట్ ని అబ్జర్వ్ చేసి సన్లైట్ అయ్యాక కూడా స్లోగా రూమ్ లోకి రిలీజ్ చేస్తుంది. అందుకే ఈవినింగ్ అయినా రూమ్ ఇంకా వామ్ గా అనిపిస్తుంది. సెకండ్, రూఫ్. మన దగ్గర చాలా హౌసెస్ లో ప్లెయిన్ కాంక్రీట్ రూఫ్ ఉంటుంది. ట్రీట్మెంట్ లేకుండా ఉన్న రూఫ్స్ రోజంతా హీట్ అబ్జర్వ్ చేస్తాయి, ఒక హీట్ ప్లేట్ లాగా. ఆ హీట్ ని సీలింగ్ ద్వారా కిందకి ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటాయి. థర్డ్, వెంటిలేషన్. విండోస్ ఉండడం ఒక్కటే సరిపోదు, క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. ఎయిర్ కి ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఉంటేనే హాట్ ఎయిర్ బయటికి వెళ్ళగలుగుతుంది, లేకపోతే హీట్ రూమ్ లోనే ట్రాప్ అయిపోతుంది. ఫోర్త్, గ్లాస్ విండోస్. పెద్ద గ్లాస్ విండోస్ మోడర్న్ గా కనిపిస్తాయి, కానీ ప్రాపర్ షేడింగ్ లేకపోతే పీక్ సన్ అవర్స్ లో డైరెక్ట్ సన్లైట్ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. రిజల్ట్, రూమ్ గ్రీన్ హౌస్ లాగా హీట్ ని స్టోర్ చేసుకుంటుంది. ఫైనల్ పాయింట్, సీలింగ్ హైట్. హాట్ ఎయిర్ న్యాచురలీ పైకి వెళ్తుంది. సీలింగ్ హైట్ తక్కువ ఉంటే ఆ హీట్ డిస్పర్స్ అవ్వడానికి స్పేస్ తక్కువ ఉంటుంది. రూమ్ ఇంకా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. కాబట్టి హౌస్ కూల్ గా ఉండటం ఏసీ కెపాసిటీ మీద మాత్రమే డిపెండ్ అవ్వదు. ఓరియంటేషన్, రూఫ్, వెంటిలేషన్, గ్లాస్ విండోస్, సీలింగ్ హైట్, ఈ డిజైన్ డిసిషన్స్ అన్ని కలిసి హోమ్ కంఫర్ట్ ని డిసైడ్ చేస్తాయి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మీ ఇంట్లో వీటిలో ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్ప్లెనేషన్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.